శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాటి కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద 1978వ సంవత్సరంలో విడుదలైన 'గోరంత దీపం' సినిమాలోని 'రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా' అనే పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చాను. ఈ పాటకు సంగీతం కెవి మహాదేవన్ గారు, సాహిత్యం ఆరుద్ర గారు. గానం చేసింది పి. సుశీల గారు. అందరినీ ఎంతగానో ఆకట్టుకునే ఈ పాట ఈ రకంగా సాగుతుంది. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా, పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా, అడవిలోపల పక్షినైతే అతివసీతను కాంచన, అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచన, కడలిగట్టున ఉడతనైతే బుడత సాయము చెయ్యన, కాలమెల్లా రామభద్రుని వేలి గురుతులు మోయన, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా, కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయిచు, గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా, మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా, మనిష్నై జన్మించినానే మత్సరమ్ములు రేపగా, మదమత్సరమ్ములు రేపగా, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా. మన తనువును మనస్సును పులకరింపజేసి భక్తిభావంలో ఓలలాడించే ఈ పాట ఈ రకంగా సాగుతుంది. ఇవాల్టి సినిమాలలో మనం కోల్పోయిన మధ్యతరగతి తెలుగు ప్రజల సంస్కృతి, జీవన విధానం ఈ గోరంత దీపంలో మనకు పుష్కలంగా కనిపిస్తాయి. గోరంత దీపం కొండంత వెలుగు, చివురంత ఆశ బతుకంత వెలుగు. మానవాళికి స్ఫూర్తిదాయకమైన ఈ సూక్తికే అధిక ప్రాధాన్యతనిస్తూ గోరంత దీపం సినిమాగా తీశారు. మనసుకు సరిపడే మాటలకు, కథారీతులకు ముళ్లపూడి, కంటికి సరిపడే దృశ్యకల్పనకు బాపు ప్రతిలేని ప్రతినిధులు. ఈ ఇద్దరి సమ్మేళనం కమనీయ చిత్ర సృష్టికి దోహదం చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గోరంత దీపం సినిమా బాపు దర్శకత్వంలో స్వర్ణరేఖలు సంతరించుకుంది. ఈ పాటను ఆరుద్ర ఎప్పుడో రేడియో కోసం రాశారు. అది విని ముక్తులైన బాపురమణలు గోరంత దీపంలో వాడుకున్నారు. శ్రీరాముని దయాస్పర్శకు నోచుకున్న స్థాణువులు, పశుపక్షాదుల్ని ఆరుద్ర ఈ పాటలో ప్రస్తావించి, అన్యాపదేశంగా ప్రస్తుతించిన తీరు రామబాణమంత అమోఘమంటే అది అతిశయోక్తి కాదు. రాయి, బోయ, అడవి, అతివ, పడవ, పాదుకలు, ఉడత, బుడత ఇవి ప్రయత్నపూర్వకంగా చేసిన ప్రాసక్రీడలు కావు. అలవోకగా ఉరికినటువంటి నుడికారపు సొంపులు. మరో విషయం ఏమిటంటే, ఈ పాటను విన్న డాక్టర్ సి. నారాయణ రెడ్డి అప్పటికి అర్ధరాత్రైందన్న సంగతినే చూసుకోకుండా, గుండె తడిని తుడుచుకోకుండానే ఆరుద్రకు ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించారట. అంత ఆర్ద్రమైన శ్రీరామ భక్తి గీతమిది. కెవి మహదేవన్ మిశ్రమ శివరంజని రాగఛాయలలో దీన్ని స్వరపరిచి పాటను అజరామరం చేశారు. ఈ గీతంలోని ప్రతి పదాన్ని అన్వయించుకుని అనుభూతులను పాత్ర కంటే అధికంగా మదిలో ప్రోధి చేసుకుని పాడారు సుశీల. రాయి అంటే అహల్య, బోయ అంటే వాల్మీకి, పడవ అనగా గుహుడు, పాదుక అనగా భరతుడు, పక్షి జటాయువు, ఉడత, కాకి, శరము, గడ్డిపోచ ఇలా అన్నిటినీ తానుగానే ఊహించుకుని ప్రతి పదాన్ని వైవిధ్యంతో పలికిన తీరు అనితరసాధ్యం. ఇవన్నీ రామచంద్రుని కరుణకు నోచుకుంటే ఈ భావాలన్నీ ఒక్క గొంతులోనే పలికించిన సుశీల గారు ఇంకెంత ధన్యతను పొందారో అనిపిస్తూ ఉంటుంది ఈ పాట వింటే. రామాయణంలో సీతాదేవి శీలపరీక్ష, ఈ చిత్రంలో కథానాయక పద్మ పాత్రధారిణి వాణిశ్రీకి శీలపరీక్ష. వస్తువు ఒకటే కనుక ఈ శ్రీరామగీతం ఎంతో ఔచిత్యవంతంగా కథలో ఒదిగిపోయింది. ఈ చిత్రంతో ముడిపడిన ఇతర విశేషాలేంటంటే, ముత్యాల ముగ్గు తర్వాత బాపు శ్రీధర్ని హీరోగా పెట్టి తీసిన చిత్రమిది. వాణిశ్రీ మేకప్ లేకుండా నటించింది. మోహన్ బాబు నుంచి, అత్తమామల నుంచి వాణిశ్రీ తనను తాను రక్షించుకోవడం ఈ చిత్రకథ. వాణిశ్రీ తండ్రిగా కాంతారావు నటించాడు. చిత్రంలో కాంతారావుకు రాసిన సంభాషణలు గమనించదగ్గవి.
నువ్వు తిన్న ఆహారం నువ్వే జీర్ణం చేసుకోవాలి. నీ సుఖదుఖాలకు నువ్వే బాధ్యత వహించాలి వంటివి. పాటలలో ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న 'రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా' మరియు 'గోరంత దీపం కొండంత వెలుగు' అనే పాటలు ఎంతగానో పేరుగాంచాయి. ప్రస్తుతం మనం ముచ్చటించుకుంటున్న 'రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా' అనే పాట కాకుండా 'గోరంత దీపం కొండంత వెలుగు చివురంత ఆశ జగమంత వెలుగు' అనే పాట కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇది జీవిత సారాంశాన్ని తెలిపే మంచి స్ఫూర్తిదాయకమైన పాట. మనకు కష్టకాలం వచ్చినప్పుడు, విపత్కర పరిస్థితుల్లో కూడా దైవంపై నమ్మకంతో బతకాలి, ధైర్యం కోల్పోకుండా అనే నీతిని అందించే పాట ఇది. కష్టాలు ఏదో ఒక సమయంలో అందరికీ వస్తాయి. దైవం పరీక్ష పెడుతుంది. ఆ సమయంలో కూడా నీతి నిజాయితీలతో ఉండాలి అనే సారాంశాన్ని, అర్థాన్ని తెలిపే పాట ఇది. అప్పుడే దేవునిపై విశ్వాసం ఉంచాలి. ఆయన పట్ల చిగురంత ఆశతో ఉండాలి. దాని తర్వాత వచ్చేదే జగమంత వెలుగు. మన ఆశలు నెరవేరినప్పుడు. అందుకే రోజు దైవ దీపారాధన చెయ్యాలి. ఎందుకంటే ఆ గోరంత దీపం మనకు కొండంత వెలుగునిస్తుంది. మన చుట్టూ ఎన్నో బాధలు, కష్టాలు. మరి ఈ మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు అంటే అతిశయోక్తి కాదేమో. బాధల మధ్య సహనమే వెలుగు. నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్లైనా తాగి బతకాలి. తప్పదు కదా! ఏ తోడు లేని నాడు మన నీడే మనకు తోడు. అందుకే మనలాంటి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని అంటూ ఉంటారు. మరి చిగురంత ఆశతో జగమంతా దగా చేసినా అదే ఆశతో ఆ దైవం పట్ల విశ్వాసంతో నీతిగా ఉండాలి అని ఈ పాట మనకు బోధిస్తుంది. విన్నారుగా ఈ 'గోరంత దీపం' సినిమాలోని 'రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా' పాటతో పాటు 'గోరంత దీపం కొండంత వెలుగు' అనే స్ఫూర్తిదాయకమైన పాట యొక్క విశేషాలను మరియు ఆ చిత్రానికి సంబంధించిన ఇతర విశేషాలను వచ్చే వారం ఇటువంటిది మరో మంచి పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.